జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి స్మైలీ, ఎక్కడికైనా వెళ్ళాలా? బట్టలు సర్దుతున్నావు? అలాంటిదేం లేదండి. చెప్పండి. ఇందాక నేను అన్న మాటలకు నీకు బాధగా అనిపించుండొచ్చు. ఆనంద్ గారు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదండి. స్మైలీ, అత్తయ్య అమ్మ వాళ్ళు చైత్రను ద్వేషిస్తూ ఉండటం చూసి నువ్వు అదే వరుసలో తప్పుగా మాట్లాడుండొచ్చని నిన్నలా మందలించాను. నువ్వు ఇంటి పెద్ద కోడలివి. నువ్వు బాధ్యతగా ఉండాలి అని నా ఆశ తపన. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నేను నిన్నన్న మాటలు తప్పవుతాయి. అలా అయితే నువ్వే నన్ను క్షమించాలి. అయ్యో ఆనంద్ గారు, అలా అనకండి. మీకు నన్ను మందలించే రైట్స్ ఉన్నాయి. నేను మీ భార్యనండి. థ్యాంక్ యూ స్మైలీ, అర్థం చేసుకున్నందుకు. స్మైలీ, ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టుందే. గుర్తుపట్టేశాడా ఏంటి కొంపతీసి? ఆనంద్ గారు, ఇది వేరే ఫ్రెండ్దండి. ఎప్పుడూ ఈ డ్రెస్ ఒకటి మిస్ అయ్యి నా లగేజ్ లో కలిసిపోయింది. సో తీసి పక్కన పెడుతున్నాను అంతే. ఓహో, ఓకే. ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది స్మైలీ. నువ్వు డ్రెస్ తీసుకో, సేమ్ కలర్. ఏ ఆధారం మిగిలిండకూడదు. అయ్యో అయ్యో, దొరికిపోతావని సాక్ష్యాలన్నీ తగలబెట్టేస్తున్నావా? మరి ఇప్పుడు ఎలా నిన్ను తప్పుడు మనిషి అని ప్రూవ్ చేసేది? అయ్యో అయ్యో, ఎంత పని చేసావే! అసలు ఎంత పని చేసావు స్మైలీ! ఏంటి ఆ నవ్వు? వీటిని తగలబెట్టావు. మరి ఆ ఎవిడెన్స్ ని ఎలా స్మాష్ చేస్తావు? ఏంటది? నువ్వు ఆ రోజు పెళ్లి మండపానికి వేసుకొచ్చింది ఇదే డ్రెస్ అనుకుంటా. మరి ఆ వీడియో క్లిప్ ఒకటి చాలదా మాకు? ఎన్ని రోజులు నువ్వు తప్పుడు మనిషివి అని తెలిసినా నీలో మార్పు వచ్చి మనిషి అవుతావేమో అనుకున్నా. ఇంకా అవకాశమే లేదు. నువ్వు తప్పించుకోలేవు. చైత్ర, ఈ పృథ్వీగాడు చేసిన పనికి ఇక నేను పూర్తిగా లాగైపోయాను. ఈ పాటికి వాడికి బ్రతికుంటానా పోతానా అనే భయం మొదలయ్యి ఉంటుంది. అయినా నేను వాడికి ఇచ్చిన గడువులోపే వాడు బయటకు వచ్చి నిజం చెప్పాలి. 24 గంటల్లోపే వాడు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. తప్పకుండా చైత్ర, నువ్వు అన్నట్టుగానే చేద్దాం. గ్రాండ్గా జనం సపోర్ట్తోనే చేద్దాం. వాడిని వేసేయమని జనమే డిమాండ్ చేశారనుకో, ఆ ఎఫెక్ట్తో వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇష్యూ అయింది అని వాడికి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి? ప్రాణం కాపాడుకోవడానికి నువ్వు తప్ప వాడికి గత్యంతరం ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలు బయటికి రావడానికి, వైరల్ అవడానికి కారణం నువ్వే అని వాడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా వాడికి వేరే దారి కనిపించక ప్రాణభిక్ష పెట్టమని నీ కాళ్ళ మీద పడతాడు. కానీ ఇదంతా ఎలా కన్నయ్యా? దానికి ఓ ఐడియా ఉంది.
ఈ మధ్య న్యూస్లో చూసే ఉంటావు, గవర్నమెంట్ ఏ ఆర్డర్స్ ఇవ్వకపోయినా ఇచ్చారనే ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవుతూ ఉంటాయి. అలాగే ఆ ఐడియాను మనం కూడా వాడదాం, కానీ ఇల్లీగల్గా కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుందాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారా? చేసే పనిలో మంచుందని వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా సాయం చేస్తారు. బట్ మన ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. రాక్ స్టార్ విరాజ్ గారు చెప్పండి సార్. యా హాయ్ సార్, మీ నుంచి నాకు హెల్ప్ కావాలి. షూర్ రాక్ స్టార్. మీరు మా పోలీస్ అమరవీరులకు స్వచ్ఛందంగా ఒక ప్రోగ్రాం చేసి మా అందరికీ ఫేవరెట్ స్టార్ అయ్యారు. అటువంటి మీరు అడిగితే సహాయం చేయలేమా? అడగండి రాక్ స్టార్. ఇది నా లైఫ్ ఇష్యూ సార్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మీకు తెలిసే ఉంటుంది. యా అవును. ఆ ఇష్యూ క్రియేట్ చేసిన వాడిపైన పోలీసులు షూటెడ్ సైడ్ ఆర్డర్ పాస్ చేశారన్నట్టుగా ఒక జీవో సర్క్యులేట్ అవ్వాలి. ఎలా? దానికి ఒక ఐడియా ఉంది. ఆ న్యూస్ బయట నుండి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి ఎలా చేస్తాను. కాకపోతే ఆ తర్వాత అది ఫాల్స్ న్యూస్ అని మీ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయ్యి బయటికి రాకుండా ఉంటే చాలు. ఇట్స్ ఓకే రాక్ స్టార్. ఇది పబ్లిక్కి ఫేవర్గా ఉండే విషయం కాబట్టి ప్రాబ్లం లేదు. మా తరపున తప్పక సహాయం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చైత్ర, ఆల్ సెట్. ఇక నువ్వు పెట్టిన గడువు వరకు వాడికి మోతం మోగిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.